ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేసాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఉంది. ఆఫీస్ మెమరాండం గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎన్‌సీఈఆర్‌టీలో. సో, దాని గురించి చూసాం. ఓకే. అది అసలు ఆఫీస్ మెమరాండం అంటే ఏంటి అనేది ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఆఫీస్ మెమరాండం 1990లో ఇష్యూ అయింది ఆఫీస్ మెమరాండం. సో, ఆ 1990లో ఇష్యూ అయిన ఆఫీస్ మెమరాండం యొక్క హిస్టరీ ఏంటి? అసలు ఎక్కడి నుంచి మొదలైంది, స్టార్ట్ అయిందంటే 1979 నుంచే స్టార్ట్ అయింది. సో, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయిందని. ఓకే. సో, అది మొత్తం తెలియాలంటే మనం మండల్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. మండల్ కమిషన్ అంటే ఏంటి? ఇట్ వాస్ ఎ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. అంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా ఉంది. ఫస్ట్ మనకు అదే ఆలోచన వచ్చింది. ఇది సెకండ్ అయితే ఫస్ట్ ఏంటి అని. సో, కాకా కాలేకర్ అది 1953లో. సో, 9th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీలో ఇవ్వలేదు. నేను చెప్తున్నాను మామూలుగా. ఓకే. 1953లో కాకా కాలేకర్ ఫస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ అది. సో, ఇది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇది. ఓకే. ఇది ఇది ఎప్పుడు అపాయింట్ చేశారు? 1979లో అపాయింట్ చేశారు. సో, దానికి చైర్మన్ ఎవరు? బీపీ మండల్. కమిషన్ యొక్క చైర్పర్సన్ వచ్చేసరికి బీపీ మండల్ కాబట్టి ఆయన పేరే ఆ కమిషన్‌కి పెట్టారు. సో, మండల్ కమిషన్ అని. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మండల్ కమిషన్‌లో అసలు ఎందుకు వర్క్ చేస్తుంది? దేనికోసం ఇది అపాయింట్ చేశారు అనే క్వెషన్ అయితే రైజ్ అయ్యిద్ది కదా! సో, క్లారిటీ కావాలి కదా మనకు. సో, దాని గురించి కూడా ఇచ్చాడు. సో, ఎందుకు వై ఇట్ వాస్ అపాయింటెడ్ to identify the socially and educationally backward classes in India to recommend steps for their advancement. అంటే వెనకబడిన తరగతులు ఎవరైతే ఉంటారో, వెనకబడిన కులాలు కానీ, సో వాట్ ఎవర్ మేబీ, సో సోషల్గా అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా వెనకబడిన, అంటే సామాజిక పరంగా అండ్ విద్యాపరంగా వెనకబడిన వాళ్ళని డెవలప్మెంట్ చేయడం కోసం, సో వాళ్ళని ఫస్ట్ అనాలిసిస్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేయాలంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సో దీని గురించి ఒక స్టడీ చేయడం కోసం ఈ కమిషన్ అనేది పెట్టారు. ఓకే. సో, ఈ కమిషన్ 1979లో స్టార్ట్ అయింది వర్క్ చేయడం, అపాయింట్ అయింది. అండ్ 1980లో 1 ఇయర్ అయింది. సో, 1 ఇయర్ పాటు ఈ కమిషన్ వర్క్ చేసింది. పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు. 1979 అపాయింట్ అయింది అండ్ 1980లో రిపోర్ట్‌ని సబ్మిట్ చేశారు. కమిషన్ గేవ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1980. సో, ఓకే. సో, ఆ రిపోర్ట్‌లో ఏముంది? దాని గురించి చూద్దాం. ఓకే. సో, వాట్ వాజ్ ఇన్ ద రిపోర్ట్? సో, ఆ రిపోర్ట్‌లో ఏముంది? సో, ఆ రిపోర్ట్‌లో మెనీ పాయింట్స్ వర్ డిస్కస్డ్ ఇన్ ద రిపోర్ట్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే వెనకబడిన తరగతులు వాళ్ళ గురించి, సో బీసీస్ గురించి చాలా అనాలిసిస్ చేశారు అండ్ వాటి గురించి మొత్తం డిస్క్రైబ్ చేశారు. సో, ఎలా ఉంది పొజిషన్ మన కంట్రీలో, బీసీలో ఎలా ఉన్నారు అండ్ వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇలాంటివి చేశారు. ఇలాంటివి మొత్తం డిస్కస్ చేశారు దాంట్లో. ఓకే. దాంట్లో మెయిన్గా మనం మాట్లాడుకునేది వన్ ఆఫ్ ద రికమెండేషన్. సో, ఆ రికమెండేషన్‌లో వాళ్ళు అడ్వాన్స్‌మెంట్ కోసం, వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం కొన్ని రూల్స్ అనేవి పాటించాలని చెప్పారు కదా! సో, వాటిల్లో మేజర్‌గా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మన 27% రిజర్వేషన్ గురించి. ఓకే. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! అందులో అసలు ఆఫీస్ మెమరాండంలో ఏముంది అనేది. సో, ఆఫీస్ మెమరాండంలో ఏముంది? 27% రిజర్వేషన్స్ కావాలి అని ఉంది. సో, ఆ రిజర్వేషన్స్ కావాలి అనేది పర్సనల్ ట్రైనీ వాళ్ళు సైన్ చేసి ఇష్యూ చేశారు. సో, అది ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడి నుంచి మొదలైంది. వాళ్ళు డైరెక్ట్‌గా సైన్ చేయలేదు. సో, ఇక్కడ మండల్ కమిషన్ ఇది కమిషన్ యొక్క రిపోర్ట్స్‌లో 27% రిజర్వేషన్ కావాలి అని డిక్లేర్ చేసింది. ఒక రికమెండేషన్ అనేది పెట్టింది. ఓకే. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందది. సో, ఇందులో ఒక రిజర్వేషన్స్ కావాలి వాళ్ళు 27% గవర్నమెంట్ జాబ్స్‌లో. ఓకే. సో, బట్ ఇది ఒక రికమెండేషన్ మాత్రమే. అంటే ఇది ఒక చట్టం కాదు. ఒక కమిటీ వేసాము. ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. వాళ్ళు సజెస్ట్ చేశారు. సో, ఇలా చేస్తే ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు డెవలప్ అవుతారు అని ఒక సజెషన్ అనేది ఇచ్చారు. సో, అంతే ఇంక దాన్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. ఎవరు ఇంప్లిమెంట్‌లోకి తేలేదు. గవర్నమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు. దాని చట్టంలోకి ఎలా మారిద్దో నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో, ఈ రికమెండేషన్ అనేది లాస్ట్‌లోకి ఎలా మారింది? సో, ఇక్కడ చూద్దాం. లోక్‌సభ ఎలక్షన్స్ ఇన్ 1989. సో, మండల్ కమిషన్ అనేది 1980లో వాళ్ళ డెసిషన్, అంటే వాళ్ళ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. సో, దాని గురించి ఎవరు అమలు పరచలేదు దాని మీద. ఏ కారణాలు ఏదైనా అవ్వచ్చు. సో, దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయలేదు. 27% రిజర్వేషన్స్ కావాలి అన్నారు కదా! సో, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని ఎవరు లాస్ట్ రూపంలోకి తీసుకురాలేదు. గవర్నమెంట్ ఆర్డర్ రూపంలోకి తీసుకురాలేదు. సో, ఫస్ట్ టైం ఎప్పుడు లోక్‌సభ ఎలక్షన్స్ ఇన్ 1989. సో, 1989లో లోక్‌సభ ఎలక్షన్స్ టైంలో మండల్ కమిషన్ గురించి ప్రస్తావన అనేది వచ్చింది. ఎవరు తెచ్చారు ఆ ప్రస్తావన? సో, ఎలక్షన్ మేనిఫెస్టో ఆఫ్ జనతా దళ్‌లో మెన్షన్ చేశారు. సో, ఎలక్షన్ మేనిఫెస్టో ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్స్ ప్రచారం చేస్తారు కదా! అప్పుడు మేము ఇది చేస్తాం ప్రజలకి, మేము గెలిస్తే అని చెప్తారు కదా! సో, దాంట్లో వాళ్ళు చేసే వర్క్‌లో ప్రజలకి మేము ఈ మండల్ కమిషన్‌ని ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. సో, ప్రామిసెస్ టు ఇంప్లిమెంట్ మండల్ కమిషన్. ఇఫ్ దే విన్, సో వాళ్ళు పవర్‌లోకి వస్తే వాళ్ళు చేస్తారు. ఓకే.
ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో అనమాట. సో ఎవరిది జనతాదళ్ది. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఆ తర్వాత జనతాదళ్ అనేది రూలింగ్లోకి వచ్చింది. సో రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆ విపి సింగ్ ఎవరు జనతాదళ్ యొక్క అధ్యక్షుడు అనమాట. సో ఇప్పుడు ప్రామిస్ చేశాడు కదా, నేను మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తానని. ఆ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మన కంట్రీకి. ఓకే, ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆ మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేసే హక్కు అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది అతనికి ఉండిద్ది. సో అతను కంపల్సరీగా ఆ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ లాస్లోకి ఎలా మారింది, ఇప్పుడు వరకు అది ఒక రికమెండేషన్ మాత్రమే, ఒక కమిషన్ యొక్క రికమెండేషన్ మాత్రమే. సో ఇప్పుడు ఇది ఒక లా రూపంలోకి మారిద్ది అనమాట. సో అది ఎలా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆఫీస్ మెమోరాండం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మండల్ కమిషన్ ద్వారా ఎలా స్టార్ట్ అయింది, అండ్ లోక్సభ ఎలక్షన్స్లో దాన్ని ఎలా బలపరిచారు మన ఎలక్షన్ పొలిటికల్ లీడర్స్ అనే దాన్ని కూడా చూసాం. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో దీన్ని ఒక చట్టంగా ఎలా మార్చారు, వర్కింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేసాయి దాన్ని చట్టం చేయడం కోసం, దాన్ని అమలుపరచడం కోసం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.